హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీలో మార్కెట్ ఓపెనింగ్ 24,680 దగ్గర ఓపెన్ అయింది. లాస్ట్ డే 24,700 దగ్గర క్లోజ్ అయితే ఈరోజు జస్ట్ ఒక 20 పాయింట్స్ బిలో. దీన్ని ఆల్మోస్ట్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయిందని తీసుకోవచ్చు. 24,680 ఓపెనింగ్. అక్కడి నుంచి లోయర్ సైడ్ కూడా పెద్దగా కరెక్ట్ అవ్వలేదు. సో లో చూస్తే 24,654, దీన్ని 24,650 అని తీసుకుందాం. ఇంట్రాడే లో ఇది. అలానే ఇంట్రాడే హై చూస్తే 24,787.95, 24,790 అని తీసుకోవచ్చు. 24,790 ఇంట్రాడే హై. ఇక్కడ హై అండ్ లోస్ పరంగా రేంజ్ చూసుకున్నట్లయితే జస్ట్ ఒక 140 పాయింట్స్ అరౌండ్ ఉంది. ఓపెనింగ్ నుంచి మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు కొద్దిగా బెటర్గానే పెర్ఫామ్ చేసింది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది కూడా 24,770 ఏరియా దగ్గర. ఇది యాక్చువల్ క్లోజింగ్. బాడీ పరంగా రేంజ్ చూసుకుంటే 90 పాయింట్స్ రేంజ్ ఉంది బాడీ రేంజ్. సో ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్తో మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఎప్పుడైతే మనకి ఒక రేంజ్ బ్రేక్అవుట్ వచ్చిందో అప్పటి నుంచి ప్రతిరోజు మార్కెట్ హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తూనే వెళ్ళింది. కంపేరిటివ్లీ విత్ లాస్ట్ డే క్యాండిల్ హయ్యర్ హైస్ అని మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. బికాస్ హయ్యర్ హై అంటే మార్కెట్ 25,000 లెవెల్ని కూడా బ్రేక్ చేసింది కాబట్టి ఆల్ టైమ్ హై అయితే ఇది. మార్కెట్లో అయితే ఎవ్రీడే హయ్యర్ హైస్ని ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది. హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్. ఒక బుల్లిష్ ప్యాటర్న్ అనేది స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి. మనం కూడా ఈ లెవెల్ నుంచి మార్కెట్ 25,000 మార్క్ వరకు ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి స్లో అండ్ స్టడీగా టువర్డ్స్ 25,000 మార్కెట్ అయితే మూవ్ అవుతుంది. ఒకసారి ఈ మూమెంటం 15 మినిట్స్ క్యాండిల్లో క్లియర్గా గమనిద్దాం. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే మార్కెట్ బాడీ పరంగా రేంజ్ డ్రా చేసుకోగలిగితే 24,675 ఈ లెవెల్ మనం నిన్న మాట్లాడుకున్నాం. 24,675 అనేది దీనికి +- 25 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఒక సపోర్ట్ అయినా రెసిస్టెన్స్ లాగైనా యాక్ట్ చేస్తుంది అనుకున్నాం. ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తూ మార్కెట్ ఇక్కడ ప్రతి క్యాండిల్ బాడీ కూడా 24,675 ఎబోనే క్లోజ్ అయ్యాయి. ఇక్కడ నుంచి మనం ఇనిషియల్గా ఎక్స్పెక్ట్ చేసిన రెసిస్టెన్స్ వచ్చేసి 24,800. 25,000 వరకు 50 ఎక్స్పైరీని అయితే ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఈ రోజు వరకు అయితే 24,800 అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు స్లోగా కన్సోలిడేట్ అవుతూనే మార్కెట్ స్టెబిలైజ్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ మినహాయించి ప్రతి క్యాండిల్ బాడీస్ కూడా 24,750 బిలోనే ఉన్నాయి. సో ఇక్కడ కంప్లీట్గా ఒక రేంజ్ చూసుకోగలిగితే మనకి 25+50 75 పాయింట్స్ అరౌండే ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ ఆర్ గ్రీన్. అంటే మార్కెట్లో ఒక బుల్లిష్ సెంటిమెంట్, పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఆ సెంటిమెంట్ లాస్ట్ వరకు సప్రెస్ చేసి లాస్ట్ మొమెంటంలో మనకి బస్ట్ అవుట్ అయింది. దానివల్ల లాస్ట్ మొమెంటంలో మనకి 24,800 నియర్ బై వరకు వెళ్ళడం, ఫైనల్గా క్లోజింగ్ కూడా ఈ రేంజ్కి ఎబో వచ్చేసి క్లోజ్ అవ్వడం జరిగింది. 24,770 ఇది యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఎలా చూస్తున్నామంటే, సో ఇదే పాజిటివ్ టెండెన్సీ ఉంటున్నట్లయితే 24,750 ఎబోనే మార్కెట్ని మనం గమనిస్తున్నాం. ఇక్కడి నుంచి టాప్ లెవెల్లో 25,000 మార్క్. సో ఈ 250 పాయింట్స్ రేంజ్ని రేపు ఎక్స్పైరీకి గమనిస్తున్నాం. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ కేస్. సో సెకండ్ కేస్ ఏంటంటే, ఈరోజు ఏదైతే లెవెల్ మనకి లోయర్ సైడ్లో సపోర్ట్ తీసుకుందో అక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఒక 100 పాయింట్స్ రేంజ్ని డౌన్ సైడ్ ఇఫ్ ఎనీ నెగిటివ్ సెంటిమెంట్ అక్కర్స్ అప్పుడు ఒక 100 పాయింట్స్ రేంజ్ 24,750 నుంచి 24,650 ఈ 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ స్టే చేస్తుంది అనేది మన ప్రిడిక్షన్. సో దట్స్ అవర్ అనాలిసిస్ విత్ నిఫ్టీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఇంకా స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ అయితే రాలేదు, ఒకటే రేంజ్లో మూవ్ అవుతుంది. నిన్న కూడా మనం క్యాండిల్లో ఒక రౌండ్ ఆఫ్ లెవెల్ని గమనించాం, అది 50,800. ఈ 50,800 అబోవ్ మార్కెట్ స్టే చేస్తుంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడి నుంచి 51,200 వరకు. ఒకవేళ లోయర్ సైడ్ వచ్చింది అంటే 50,400 మార్క్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేసాం. సో ఇది సెకండ్ కేస్. మనం ఎక్స్పెక్ట్ చేసిన సెకండ్ కేసులో మార్కెట్ అయితే ఉంది. సో యాక్చువల్ వాల్యూస్ చూద్దాం. ఇంట్రాడే హై, ఇంట్రాడే లో. సో ఇంట్రాడే హై వచ్చేసి 50,772, 50,800కి చాలా దగ్గరలో, జస్ట్ 30 పాయింట్స్ అవే. ఇది ఇంట్రాడే హై.
అలానే ఇంట్రాడే లో చూస్తే 50,333 50,333 50,400కి ఒక 70 పాయింట్స్ బిలోలో మార్కెట్ ఇంట్రాడేలో లోని రీచ్ చేయడం జరిగింది. మార్కెట్ ఓపెనింగ్ 50,666 ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం ఈ లెవెల్కి జస్ట్ ఒక 20 పాయింట్స్ మాత్రమే వచ్చి, అంటే ఆల్మోస్ట్ క్యాండిల్ ఇంతే ఉండొచ్చు. మనకి లాస్ట్ బయింగ్ ప్రెషర్ వల్ల ఈ లెవెల్ చూపిస్తుంది, కానీ యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 50,686 దగ్గర. రేపు 2 డేస్లో మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఈ 51,000 లెవెల్ని బ్రేక్ చేయకపోతే, ఫ్రైడే వరకు ఈ లెవెల్ బ్రేక్ చేయకపోతే స్టిల్ మనం నెక్స్ట్ వీక్కి ఇదే రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేంజ్ బ్రేక్అవుట్ లాగా అయితే మనం చూడలేం. సో ఇక్కడ టోటల్ రేంజ్ వచ్చేసి హై అండ్ లోస్ పరంగా 440 పాయింట్స్ అరౌండ్ ఉంది. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే మార్కెట్ ఓపెనింగ్ ఏమో 50,700 బిలో. అక్కడి నుంచి మనం టాప్ లెవెల్లో నేను ఎస్టిమేట్ చేసిన ఒక రౌండ్ ఆఫ్ ఫిగర్ 50,800. ఈ లెవెల్ బిలో 15 మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే దీన్ని రెసిస్టెన్స్ లాగా చూద్దాం అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు యాక్ట్ చేయడం జరిగింది. అండ్ లోవర్ సైడ్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన సపోర్ట్ లెవెల్ వచ్చేసి 50,400. సో ఇక్కడ మనం ఏదైతే రేంజ్ ఎక్స్పెక్ట్ చేసామో ఆ రేంజ్కి మధ్యలోనే ప్రతి క్యాండిల్ బాడీ కూడా క్లోజ్ అవడం అయితే జరిగింది. సో ఇక్కడ టైల్ ఎండింగ్స్ మాత్రమే మనకి ఉన్నాయి 50,400 బిలో. అండ్ టాప్ లెవెల్లో 50,800 వరకు కూడా కాదు, ఈ 100 పాయింట్స్ అంతా కూడా ఒక రెసిస్టెన్స్ జోన్లానే యాక్ట్ చేసింది 50,700. ఓవరాల్గా మార్కెట్ అంతా కన్సోలిడేట్ అయింది 300 పాయింట్స్ రేంజ్లో. ఒక రెగ్యులర్ ఎక్స్పైరీయే ఇది బ్యాంక్ నిఫ్టీకి. ఈ 300 పాయింట్స్ రేంజ్లో కన్సోలిడేట్ అయ్యి లాస్ట్కి ఈ 50,700 దగ్గరలో 50,685.55 ఇది యాక్చువల్ క్లోజింగ్. ఇక్కడ మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. దీన్ని బట్టి రేపటి మార్కెట్లో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, సో స్టిల్ ఏ బిగ్ కన్సోలిడేషన్. నేను పెద్ద రేంజే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 51,000 నుంచి 50,000 ఈ రేంజ్ నుంచి బయటికి వస్తేనే ఫర్దర్గా నెక్స్ట్ లెవెల్స్ అనేది మాట్లాడుకోవడానికి ఉంటుంది. 51,000 ఎబో అయినా క్లోజ్ అవ్వాలి, 50,000 బిలో అయినా క్లోజ్ అవ్వాలి ఇంట్రాడేలో. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి రేంజ్ని ఫిక్స్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ టుమారో.